హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! లైక్ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పుట్టి పెరిగానని. అండ్ నేను వాళ్ళ స్కూల్‌లోనే చదువుకున్నా అని చెప్పి. సో, ప్రెజెంట్ మేము ముందు చాలా బిల్డింగ్సే మారాము స్కూల్‌కి సంబంధించింది. సో, ప్రెజెంట్ మేము మా స్కూల్ ఉంటున్న బిల్డింగ్ ఏంటో లైక్ బిల్డింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ఇంకో 2, 3 మంత్స్‌లో మేము కొత్త ప్రాపర్టీకి షిఫ్ట్ అవ్వబోతున్నాము. అది సెకండ్ పార్ట్‌లో చూపిస్తాను. ఫస్ట్ పార్ట్ ఏమో ప్రెజెంట్ మేము ఉంటున్న బిల్డింగ్ చూపిద్దాం అనుకున్నాను. సో, ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళొచ్చి నా వీడియోస్ చూస్తుంటే ఆర్ నా ఛానల్‌కి వచ్చుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎందుకంటే నాకు మోటివేషన్ వస్తదనమాట. అండ్ కొంచెం సపోర్ట్ కూడా ఉంటుంది. సో, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూలొచ్చేసి మా ఊరు కాగజ్‌నగర్ అనమాట. సో, కాగజ్‌నగర్‌లో ఉంటుంది. ఔట్‌స్కర్ట్స్ లైక్ చెక్ పోస్ట్ దగ్గరలో ఉంటుంది. సో, ఎవరైనా అక్కడుంటే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. సో, మాకొచ్చేసి మొత్తం 10 బసెస్ ఉన్నాయిప్పుడు. సో, పార్కింగ్‌కి కొంచెం కష్టమే. కానీ పక్కనున్న ప్లేస్‌లోనే అట్లా పార్కింగ్ జేసుకుంటారు. సో, అలా పార్కింగ్ నుంచి సైడ్‌కొక వే ఉంటది. అదే ఎంట్రన్స్ అనమాట. లైక్ అక్కడే బసెస్ ఆగి ఉంటే పిల్లలు అక్కడి నుంచి లోపలికొస్తారు. సో, అది ఎంట్రన్స్ గేట్. సో, ఎంట్రన్స్ గేట్ నుంచి రాగానే ఫస్ట్ డోరే లైక్ ఆఫీస్ ఏరియా అనమాట. లైక్ అకౌంటింగ్‌కి సంబంధించింది గానీ, ఇంకా ఫీ గానీ, లైక్ ఎంక్వైరీకి సంబంధించిన స్టాఫ్ అంతా ఇక్కడే ఉంటారు. అండ్ ప్రిన్సిపల్ ఇంకా ఇన్‌చార్జ్ రూమ్ గూడా అక్కడే ఉంటది. అంటే మొత్తం లైక్ కంట్రోల్ ఏరియా అంతా ఇక్కడ కింద లైక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. అండ్ ఇంకా మొత్తం పేపర్ వర్క్ గానీ, డైరీస్ గానీ, ఇంకేమైనా రిలేటెడ్ స్టఫ్ ఇలా ఉంటే అన్నీ కిందనే ఉంటాయి అక్కడే. లైక్ స్టోరేజ్ ఏరియా లాగా గూడా ఉంటుంది. సో, పక్కన 2 రూమ్స్ ఉంటది. ఒకటి ఇన్‌చార్జ్ రూమ్. ఇది ప్రిన్సిపల్ రూమ్. ప్రెజెంట్ అయితే తాతయ్య ఉన్నారు. సో, బిజీగా ఉండే అప్పుడు. లైక్ సెపరేట్‌గా మాట్లాడదాం అనుకున్నాను. సో, ఇదొచ్చేసి ఇన్‌చార్జ్ రూమ్. ఇక్కడే సీసీ కెమెరా కంట్రోల్ గూడా ఉంటుంది. లైక్ ఆ టీవీలో సీసీ కెమెరా మొత్తం క్లాసెస్‌లో ఫిట్ చేసినవన్నీ ఇక్కడే అబ్జర్వ్ చేస్తారు. సో, ఈజీగా ఉంటుంది. సో, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా. అండ్ అది ఎంట్రన్స్ అని చెప్పాను గదా! కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్‌లో పైకెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. అంటే క్లాస్ రూమ్‌కెళ్ళడానికి స్టెప్స్ అనమాట అవి. సెకండ్ డోర్ గూడా ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ స్టోరేజ్ అది లైక్ కంట్రోల్ రూమ్‌కి. సో, అలా స్టెప్స్ ఇలా ఎక్కొస్తే ఫస్ట్ ఫ్లోర్, చెప్పడం మర్చిపోయాను. మొత్తం బిల్డింగ్ వచ్చేసి 3 ఫ్లోర్స్ అనమాట. ఫస్ట్ 2 ఫ్లోర్స్ క్లాసెస్ ఉంటాయన్నీ. నర్సరీ టు 10థ్ ఉంటుంది. 10థ్ అనేది ఒకటే థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది. మిగతా అన్ని క్లాసెస్ ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాయి. మేము ఈ బిల్డింగ్ మొత్తం లైక్ మొత్తం అంతా కన్‌స్ట్రక్షన్ ఎందుకు జేయలేదంటే లైక్ ఇట్స్ ఏ టెంపరరీ అనుకున్నాం మేము. మేము డైరెక్ట్‌గా ఇప్పుడు షిఫ్ట్ అవ్వాల్సిన బిల్డింగ్‌కి మేము షిఫ్ట్ అవ్వాలి. లైక్ ఈ బిల్డింగ్‌కి రాకముందు. బట్ అది ఇంకా కొంచెం టైం పడుతుందని జెప్పి మేము టెంపరరీకే గదా! అని జెప్పి మేమేం కంప్లీట్ కన్‌స్ట్రక్షన్ గూడా జేయలేదు. లైక్ సీలింగ్ అని జెప్పి పెయింటింగ్ లైక్ అలాంటివి ఏం జేయలేదు. సో, డోర్స్ కూడా అంతేం లెవ్వు. లైక్ నార్మల్‌గా ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ జేయడం అని జెప్పి. ఎందుకంటే కొత్త బిల్డింగ్‌కి ఆల్రెడీ జేసేస్తున్నాం గాబట్టి ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇవి కొంచెం ఓపెన్ క్లాసెస్ లానే ఉంటాయి. బెంచెస్ అన్నీ అవి ఉంటాయన్నమాట. స్మార్ట్ క్లాసెస్ తక్కువ. ఇంకా అన్నీ ఫిక్స్ జేయలేదు. ఎందుకంటే మళ్ళా షిఫ్టింగ్ ఉంటదని జెప్పి చేయలేదు. జస్ట్ ఒక 1, 2 ఇయర్సే అవుతుంది బిల్డింగ్‌లోకొచ్చి. సో, అనుకున్నాం ఎందుకు మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ జేయడం ఎందుకు. ఎందుకంటే కొత్త దానిలో మేము ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి. ఎందుకంటే ఆ బిల్డింగ్ నుంచి మళ్ళీ ఇప్పుడప్పుడే మారామనమాట. సో, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి అండ్ మాకు హాస్టల్ ఫెసిలిటీ గూడా ఉంది. గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్. మినిమమ్ ఒక 40 స్ట్రెంత్ ఉన్నారిప్పుడు. సో, వాళ్ళ కోసం థర్డ్ ఫ్లోర్‌లో డైనింగ్ ఏరియా ఇంకా కిచెన్ ఉంటది. సో, ఇందాక చూపిచ్చాను గదా! అది డైనింగ్ ఏరియా. లైక్ డైనింగ్ టేబుల్స్ గూడా ఉంటాయి. కానీ మేము అవి రిపేర్‌కిచ్చాము. ఎందుకంటే ఇంక 2, 3 మంత్స్‌లో ఎలాగో షిఫ్ట్ అవ్వాలి. మళ్ళీ అప్పుడు ఏ డిలే అవ్వద్దని జెప్పి, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అయ్యి మేము ఆ టేబుల్స్ అనేవి రిపేరింగ్‌కిచ్చాము. కొంచెం అంతా ప్యాకింగ్ వర్క్ టైప్ ఆఫ్ వర్క్ నడుస్తుందనమాట. సో, అంతా క్లమ్జీ ఉంటుంది. సో, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్స్ అన్ని క్లాసెస్. ఇంకో 2, 3 మంత్స్‌లో కొత్త బిల్డింగ్‌కి షిఫ్ట్ అయిపోతాము. కెమెరాస్ కూడా అన్నీ అక్కడ మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇన్‌స్టాలేషన్ జరుగుతుంది. సో, ఇక్కడ అంత చెప్పాలంటే అంత ఇదేం ఉండదు ఈ బిల్డింగ్. బట్ ఉన్న దాంట్లో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం 1-2 ఇయర్స్ నుంచి. సో,
మొత్తం మా దగ్గర 40 మెంబర్స్ ఆఫ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళకి గూడా డ్రెస్ కోడ్ ఉంటుంది ఇలా. ఈ వీడియోలో కనిపించినట్టు. లైక్ విత్ కోట్ ఒస్తది. కొంచెం నీట్‌గా కనిపిస్తదని జెప్పి. అండ్ కొంచెం చిన్న ప్లే ఏరియా గూడా పెట్టాము. చిన్న పిల్లలు ఆడుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు క్లాస్ రూమ్ కన్నా బయట ఎక్కువుంటారు. సో, ప్లే గ్రౌండ్ కావాల్సిందే గాబట్టి అది ఫిక్స్ చేపిచ్చాము. సో, ఇక్కడ సైడ్‌కి ఇందాక జెప్పినట్టు బసెస్ అన్నీ పార్క్ జేసుకుంటారు. టోటల్ 10 బసెస్ గాబట్టి ప్లేస్ ఎక్కడ సరిపోతదో అక్కడ చూసుకొని పార్క్ జేసుకుంటారు. అండ్ కొంతమంది పిల్లలు సైకిల్ మీద గూడా వస్తారు. దగ్గరున్న వాళ్ళు బసెస్‌లో రాకుండా వాళ్ళ ఓన్ వెహికల్‌లో వస్తారు. సైకిల్స్ గానీ, కొంతమంది నడుచుకుంటూ వస్తారు. సో, సైకిల్స్ ఉన్న వాళ్ళకి కూడా సైడ్‌కి చిన్న సైకిల్ కోసం పార్కింగ్ ఏరియా పెట్టాము. ఇక్కడ బసెస్ సరిపోవట్లే అని జెప్పి కొంచెం అటు సైడ్ ప్లేస్ మాట్లాడుకొని అక్కడ కొన్ని బసెస్ పార్కింగ్ జేసుకున్నాము. సో, ఇదనమాట ప్రెజెంట్ మా స్కూల్ ఉంటున్న బిల్డింగ్. కొంచెం క్లమ్జీగా కొంచెం లైక్ దగ్గర దగ్గర ఉన్నట్టు అనిపిస్తది. బట్ న్యూ బిల్డింగ్ చాలా బావుంది. సో, వెయిట్ ఫర్ పార్ట్ 2 కొత్త బిల్డింగ్ చూపిస్తాననమాట మీకు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అంటిల్ దెన్ బై.